సరిగ్గా ప్రవర్తించినప్పుడు క్షమాపణ చెప్పని వారు, ఏ తప్పు జరిగినా నీ మీద నెట్టేసి తమ తప్పులకు బాధ్యత తీసుకొని వారు, ఏ విధంగానైనా మిమ్మల్ని స్వార్థానికి వాడుకునేవారు, మీ జీవితంలో కలహం కలలోహం సృష్టించేవారు, తమ చర్యలకు ఎప్పుడు కూడా బాధ్యత తీసుకొని వారు, మిమ్మల్ని తక్కువగా చూస్తూ చెడ్డగా అందరికీ కూడా ప్రచారం చేసేవారు. ఇలాంటి వారు ఎవరు కూడా నీకు అవసరం లేదు. అటువంటి వారిని దూరంగా ఉంచు. బాధను అనుభవించాలని రాసి ఉంటే కర్మ ఏ మనిషి రూపంలోనైనా సరే ఎటు వచ్చి ఏడిపిస్తుందో తెలియదు. కాబట్టి గుర్తుంచుకో. జాగ్రత్త మిత్రమా. నువ్వు ఒకరికి అబద్ధాలు చెప్పి వారిని మోసం చేసి తప్పుడు ఆశల రేపి ఇచ్చిన మాటలను తప్పి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నావంటే ఒకటి గుర్తుంచుకో, అది నీకు మళ్ళీ వడ్డీతో సహా తిరిగి వస్తుంది. మనసు పగలగొట్టిన ప్రతి క్షణం ఆ నొప్పి జీవితంలో ఎక్కడ ఒక చోట ప్రతిధ్వనిస్తుంది. నీ వల్ల కరిగిపోయిన ఆ కన్నీటి బిందువులు ఒకరోజు నీ కళ్ళల్లోనే మేఘాలై కురుస్తాయి. నువ్వు ఆడుకున్న భావాలు ఆటలు కావు. అవి ఎవరి జీవితాలు ఎవరికో ఒక ప్రపంచం. కర్మ ఆలస్యంగా వస్తుందేమో కానీ అది వచ్చినప్పుడు మాత్రం నీకు తట్టుకునే శక్తి ఉండదు మిత్రమా. గుర్తుపెట్టుకో. కాదంటారా? అమ్మకి ఆకలి వేయదా? వేస్తుంది. కానీ అందరూ తిన్నాకే ఆమె ఆకలి ఆమెకు గుర్తు వస్తుంది. మన కోసం వండుతుంటే తన కడుపు మర్చిపోతుంది. మనకి సరిపోతుందా లేదా అని చూస్తుంది. కానీ తనకు మిగిలిందా లేదా అని కాదు, మన ప్లేట్ ఖాళీ అవ్వాలి. అప్పుడే ఆమె మనసు నిండుతుంది. నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవేంటో నాకే అర్థం కాక సతమతం అవుతుంటే నువ్వు వచ్చి నన్ను విసిగిస్తావు. ఏంటమ్మా ఎందుకలా ఉన్నావని అంటావు, ఎందుకు మౌనంగా ఉన్నావని అంటావు, ఎందుకు తినడం మానేశావు అని అడగటం. నాకు కోపం వస్తుందమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదని అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత తెలిసింది, నువ్వు అడిగే ప్రతి ప్రశ్నలో నా భవిష్యత్తు మీద భయం ఉంటుందని, నువ్వు తిట్టే ప్రతి మాటలో నన్ను కోల్పోతానేమో అని వణుకు ఉంది అని నేను నిన్ను అర్థం చేసుకోకపోయినా, నేను నీ మీద ఎంత విసుక్కున్నా నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకుండా ప్రేమిస్తూ ఉంటావు కదా. అవును కదమ్మా. కొంతమంది అమ్మాయిలు నువ్వు అనుకున్నట్టు అస్సలు ఉండరు మిత్రమా. పెళ్లికి ముందు వాళ్ళకి ఒక ప్రేమ కథ ఉండొచ్చు, కానీ పెళ్ళి అయ్యాక అది వాళ్ళకి ఒక జ్ఞాపకం మాత్రమే. గుర్తుపెట్టుకో. పెళ్లి తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయాల్సిన నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్ళు తిరిగి రారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు మనసు ఇంకొక జీవితానికి అంకితం అయిపోతుంది. నువ్వు నమ్మవు కానీ పెళ్ళయ్యాక ఒక అమ్మాయి ప్రేమ కాదు మారేది, ప్రయారిటీ మాత్రమే మారుతుంది. అప్పటి వరకు నేను అనుకున్నామే, ఆ రోజు నుంచి మనం అనుకున్నని తన భర్త గురించి కూడా ఆలోచిస్తుంది. నీతో నవ్విన ఆమె ఇంకొక అతనితో ఏడుస్తుంది. నీతో కళ్ళ కన్న ఆమె ఇంకా అతనితో భవిష్యత్తుని నిర్ణయించుకుంటుంది. పెళ్లికి ముందు నీతో మాట్లాడిన మాటలు, నీతో గడిపిన రోజులన్నీ నిజమే కానీ శాశ్వతం కాదు. నువ్వు మెసేజ్ పెట్టినా కూడా ఆమె చూడలేదంటే అది
అహంకారం కాదు మిత్రమా, అది ఆమె నిర్ణయం. నీ పేరు మాత్రమే ఆమె జీవితంలో ఇక ఎమోషన్ కాదు, రిస్క్ మాత్రమే. నీ ప్రెసెన్స్ ఆమెకు ఆనందం కాదు, సమస్య. నీకు ఒక నిజం చెప్పన మిత్రమా, పెళ్ళైన అమ్మాయిని నీ దగ్గరికి రాకుండా ఆపేది కూడా ఆమె భర్త కాదు, ఆమె అంతరాత్మ. అమ్మాయిలు నువ్వు ఊహించినట్టు ఉండరు మిత్రమా, గుర్తుపెట్టుకో. వాళ్ళు వాళ్ళ భావాల మీద కాదు, బాధ్యతల మీద జీవిస్తారు. కొంతమంది మన జీవితంలోకి మనల్ని మార్చడానికి వస్తారు, మనతో ఉండడం కాదు. ఇది బెటర్ ట్రూత్ కాదు, బ్రోడ్ టు రియాలిటీ. ప్లీజ్ యాక్టివ్ అండ్ మూవ్ అండ్ మిత్రమా. ఈ జనాలకి పక్కనే ఉన్న మనిషిని అర్థం చేసుకోవడం రాదు, కానీ నిశ్శబ్దంగా వెళ్ళిన పెంగిని చూసి ఫిలాసఫీలు చేస్తారు. మనిషి ఏడిస్తే డ్రామా అని అంటారు, మనిషి మౌనంగా ఉంటే అహంకారం అని అంటారు, మనిషి చనిపోతే పాపం మంచివాడే అని అంటారు. బ్రతికి ఉన్నప్పుడు అర్థం చేసుకోవడానికి టైం అస్సలు ఉండదు కదా, చనిపోయాక మాత్రం స్టేటస్ పెట్టడానికి టైం దొరుకుతుంది కదా. ఇదే సమాజం అసలు ముఖం మిత్రమా. మనిషిని ప్రేమించరు, బాధని గౌరవించరు, కేవలం వైరల్ అయ్యే విషయాలపైనే ప్రజలు ప్రేమిస్తారు. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నీ విలువ శూన్యం. నువ్వు పోయాకే నీ గురించి ఆలోచిస్తారు, అంతే. నువ్వు వేరొకరి కంట్రోల్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే నువ్వు ఇలానే ఉండాలి. ఒకటి, నిన్ను నువ్వు ఎంత గౌరవిస్తావో నీ జీవితానికి అంత విలువ ఉంటుంది. ఎవరో నిన్ను తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన నువ్వు తక్కువ వాడివి అవ్వవు. గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను పొగిడితే నువ్వు గొప్పవాడివి కూడా కాదు. నీ విలువ అనేది వాళ్ళ మాటల్లో కాదు, నీ ఆలోచనలో ఉంటుంది. నువ్వు నేను నిన్ను నమ్మిన రోజే ఈ ప్రపంచం నిన్ను ఎలా చూడాలో నేర్చుకుంటుంది. నువ్వు నిన్ను తక్కువ చేసుకుంటే ఈ ప్రపంచం కూడా నిన్ను అలాగే చూస్తుంది. ఇంకా 2, అతి వివరణ ఇవ్వడం బలహీనత అని అనొచ్చు. అవసరమైనంత మాత్రమే మాట్లాడు. నువ్వు ఏ పని చేసినా దాన్ని అందరికీ ఎక్కువగా విమర్శించాల్సినటువంటి అవసరమే లేదు. ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తే నిన్ను నువ్వే డిఫరెంట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. నేను ఇలా ఎందుకు చేశానంటే అది నా తప్పు కాదు అని అసలు ఈ విషయం చెప్పిన మిత్రమా, ఇలా ఎక్కువగా చెప్పడం వల్ల మాటలకు కూడా విలువ తగ్గిపోతుంది. ఇక 3, ఎప్పుడు కూడా అందరికీ నచ్చాలని ప్రయత్నించకు. ఇలా చేస్తే నిన్ను వాడుకుంటారు. అంటే నువ్వు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే నీ ఇష్టం, నీ అవసరం, నీ మనసు ఇవన్నీ ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరు ఏమి అడిగినా ఓకే అనడం, నచ్చకపోయినా నవ్వడం, బాధ ఉన్నా బయటికి చెప్పకపోవడం. ఇలా చేస్తే వాళ్ళు నిన్ను మంచివాడిగా కాదు, ఉపయోగపడే వ్యక్తిగా చూస్తారు. నీ మంచితనాన్ని అస్సలు గౌరవించరు, దాన్ని ఉపయోగించుకుంటారు. గుర్తుపెట్టుకో. ఇక 4, ఎవరైనా నిన్ను రెచ్చగొట్టాలని, కోపం తెప్పించాలని మాట్లాడితే నువ్వు స్పందించిన క్షణమే వాళ్ళు గెలిచినట్టే. సైలెంట్గా ఉండడం అంటే భయపడటం కాదు, అది నీ పీస్ ఆఫ్ మైండ్ని కాపాడుకోవడం. నువ్వు ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని, అంతే. ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవడం కంటే
ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకో.